Government Degree College. This is a thought from the valuable presence of a Priyamitra. Priyamitra, ప్రియమంటేనే చాలా ప్రేమ అన్నది. మిత్రుడు ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడో దూరంగా ఉన్నా సరే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటున్నటువంటి ఆ ప్రియమిత్ర సంఘానికి మరొకసారి పెద్ద థ్యాంక్స్ తెలియజేస్తూ నౌ వి వెల్కమ్ వన్ బై వన్ దుగ్గిరాల శివనవ్యశ్రీ ట్రిపుల్ సీట్ సాధించింది. పాలిసెట్ లో 2800 ర్యాంక్ సాధించింది. APRJC లో 2500 ర్యాంక్ సాధించింది. సెలెక్టెడ్ ఫర్ ఆల్ ఇండియా 2024 అండర్వెంట్ 10-day ట్రైనింగ్ అట్ గ్రేట్ స్టేట్ గుజరాత్. మరి మేమేం కోరుకుంటున్నామంటే ప్రియమిత్ర సంఘంతో మేము కోరుకుంటున్నామంటే టు బికమ్ ఏ గ్రేట్ ఇంజనీర్ ఆఫ్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి మంచి సర్వీస్ చేయాలని. 80 నూజివీడులో చదువుతూ ఉంది అమ్మాయి. ట్రిపుల్ సీట్ సాధించింది. పాలిసెట్ ర్యాంకులో 893 సాధించిందండి. జాయిన్ కాలే దాంట్లో. మరి APRJCలో 1115 వచ్చింది. మరి అనేక క్విజ్ కాంపిటీషన్స్ లో నెంబర్ 1 స్థాయిలో నిలబడింది. మరి మేమేం కోరుకుంటున్నామంటే ప్రియమిత్ర సంఘ అడ్డతిరిగి నాకేసి వరకు టు బికమ్ ఏ గ్రేట్ ఇంజనీర్ అనే గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలని, సమాజానికి సేవ చేయాలని మరొకసారి వారందరికీ కూడా సంతోష్ గారికి అలాగే శ్రీనివాస్ గారికి భవానీ గారు మీరు కొన్ని పేర్లు ఎక్కువ చెప్పినా వాళ్ళ మిత్రుల పేర్లు ఎవరు మిస్ అవ్వకుండా చూసుకోండి. అందరు మీరు దగ్గర ఉండండి. ఫోటో దగ్గర ఉండండి సార్. అలా ప్రతి ఫోటో బాగా రావాలి. ప్రతి ఫోటో TSM వర్షిత పక్కన నాకు కూర్చోరాదు. వాళ్ళ పేరు శాంతకుమారి గారు. అమ్మ శాంతకుమారి సార్ నమస్కారం పెట్టి సభకి. వీరరాజ్ గారు మరి జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ చదివింది. ఇంటిగ్రేటెడ్ బీటెక్ ట్రిపుల్ ఐటీ నూజివీడులో చదువుతోంది. ట్రిపుల్ సీట్ సాధించింది. పాలిసెట్ ర్యాంక్ 2000 వచ్చింది. సెలెక్టెడ్ NMS వచ్చింది. నువ్వు బికమ్ ఏమేమి కోరుకుంటామంటే వర్షిత నువ్వు వర్షం కురిపించాలి. ఏ వర్షం కురిపించాలి అంటే తిరిగి మార్గ వర్షం కురిపించాలి, సేవ వర్షం కురిపించాలి. ఈ సమాజానికి నీ సేవ అందించాలి. మరొకసారి మరి ఆ అమ్మాయి కూడా మరి షాల్ కాపాడు సార్. భవానీ గారు మీరు దగ్గర ఉన్న అక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు వచ్చారా? సూర్యనారాయణ రెడ్డి గారు, MU గారు వెళ్ళిపోకండి సార్. అందరూ ఉండండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి మన అందరం ఒకసారి గట్టిగా. వర్షిత ఆల్ ది బెస్ట్. మళ్ళీ మండపేట పేరు నిలబెట్టి ఇలాంటి సభలు నిర్వహించాలి. ప్రిన్సీ వెల్కమ్ టు ప్రిన్సీ. వారి నాన్నగారి పేరు కృపావరం గారు, అమ్మ వాణి గారు. కృపావరం గారు వచ్చారా? నాన్నగారు రాలేదు. ఇంటిగ్రేటెడ్ బీటెక్ చదువుతుంది. ఎక్కడ చదువుతున్నావు? గడియప్పు నూజివీడు. మరి ట్రిపుల్ సీట్ సాధించింది. పాలిసెట్ లో 5000 ర్యాంక్ వచ్చింది. వన్ మెనీ ప్రైజెస్ ఇన్ క్విజ్ కాంపిటీషన్స్. మరి మేమేం కోరుకుంటాం తెలుసా? మనకు నువ్వు ఒక మంచి ఇంజనీర్ కావాలి, దేశానికి సేవ చేసేటువంటి ఒక వంత కావాలి కోరుతూ చాలా కప్పండి. ప్రిన్సీ ఇంటికి వెళ్ళాక చాలా కూలిపోతారు. శ్రీ ధనశ్రీలక్ష్మి జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ చదువుకుంది. అమ్మ మామూలు కాదు ఇక్కడ. నువ్వు రేపు కనుక చూస్తే వీళ్ళు ఒక్క సెకండ్ కూడా నీకు ఎవరు. జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ రామానుజన్ గారు రాపక్కన ఉండండి. ఇంటిగ్రేటెడ్ బీటెక్ లో ఎక్కడ చదువుతున్నావు అమ్మా? ఎక్కడ చదువుతున్నావు? కడప. ట్రిపుల్ ఐటీ సీట్ సాధించింది. పాలిసెట్ ర్యాంక్ వచ్చింది. నువ్వేం కావాలని కోరుకుంటున్నావు అమ్మా? అసలు ఏం కావాలని కోరుకుంటున్నావు? చెవిలో తీసే. సానపోయిన పావని దుర్గ వారి నాన్నగారు మన పెద్దలు ఇంకా అర్థరాజు మేడం గారు పైకి వచ్చాడు. మా పావని దుర్గ, ఆ పక్క నాన్నరాజు, ఈ పక్క అమ్మ రత్నకుమారి. అమ్మాయి గౌతమి మున్సిపల్ హై స్కూల్ చదివింది. ఇంటర్లో తిరుమల రాజమండ్రిలో చదువుతోంది. పాలిసెట్ లో 2483 ర్యాంక్ వచ్చింది. 2443 ర్యాంక్ వచ్చింది. IITలో ట్రిపుల్ సీట్ జాయిన్ కాలేదు. నియర్లీ 30-40 ప్రైజులు ఎడం చేతితో పట్టుకుని లోపడేసింది. ఇంట్లో పెట్టి లోపడేసింది. ల్యాప్టాప్ వచ్చింది. వివేకానంద క్విజ్ కాంపిటీషన్ లో చప్పట్లు కొట్టడం మీకు మళ్ళీ ఇన్సార్ చెప్పినది ఏం మాట్లాడలేదు. ఈ అమ్మాయికి 4 ల్యాప్టాప్లు వచ్చింది. ఏం చేస్తుంది అడిగింది పావని దగ్గర. పి సాయిలక్ష్మి అమ్మగారి పేరు రత్నమాల, నాన్నగారి పేరు భాస్కర్ గారు. బీటెక్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతూ ఉంది అమ్మాయి. ఇప్పుడు
ఇంటర్మీడియట్ కాలేజ్ లో ఫస్ట్ వచ్చిందండి 968 సాధించింది. NMMS కూడా వచ్చింది. మళ్ళా మరొకసారి సాయి లక్ష్మి మరింత బాగా చదివి మంచి ఉద్యోగాన్ని సాధించాలని, సమాజానికి సేవ చేయాలని. వీరన్న గారు వచ్చారా? అంకల్ వీరన్న గారు. వీరదేవి, we welcome వి వీరదేవి onto the dais. వారి నాన్నగారి పేరు శ్రీని గారు. 12,000 ర్యాంక్ వచ్చిందండి అమ్మాయికి. వీరదేవిని శ్రీని గారు బీటెక్ లో విఎస్ఎం కాలేజ్ రామచంద్ర చదువుతుంది. ఎంసెట్ లో 12,000 ర్యాంక్ వచ్చింది. ఇంటర్ కాలేజ్ సెకండ్ వచ్చింది అమ్మాయి. మంచి ఇంజనీర్ కావాలని. కాలేజీలో చదివినా కూడా ఈవెన్ ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి. ఈ అమ్మాయి గవర్నమెంట్ కాలేజీలో చదివి ఎంసెట్ 10,000 ర్యాంక్ రావడం అంటే చాలా గొప్ప. వెరీ గుడ్. అమ్మాయికి మరొకసారి మనం అందరం కూడా అభినందించాలి. వాళ్ళ నాన్నగారు వెంకటరావు గారు ఆహ్వానం పలుకుతున్నాం. వాళ్ళ అమ్మగారైనటువంటి లక్ష్మి గారు, వారిద్దరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఓకే, అమ్మాయి డిగ్రీ కాలేజ్ చదువుతుందండి. భవానీ గారు అటెండింగ్ పీజీ కౌన్సిలింగ్ వెళ్తుంది. పీజీ సెట్ లో మంచి ర్యాంక్ 376. క్లాప్ ఇవ్వండి ఒకసారి, గట్టిగా క్లాప్ ఇవ్వండి. 376 సాధించింది. ఇంటర్ లో క్లాస్ ఫస్ట్ సాధించింది. డిగ్రీలో కూడా క్లాస్ ఫస్ట్ సాధించింది. మరి అమ్మను మంచి ఉన్నతమైన ఉద్యోగానికి వెళ్ళాలని కోరుతూ చాలా గ్రేట్ అండి. డిగ్రీ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఏ ఉద్యోగం చేసుకోమని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అటువంటిది అమ్మాయి పీజీ సెట్ ఒకటి ఉంది, ఎంట్రన్స్ రాయాలి అని చెప్పి చాలా తక్కువ మందికి అవగాహన ఉందండి. నేను మన డిగ్రీ కాలేజ్కి వెళ్ళి చూస్తే అసలు పీజీ సెట్లు కానీ, ఐ సెట్లు కానీ, బీఈడి కానీ వెళ్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో. అటువంటిది పాపం అంటే ఉద్యోగం కోసం ప్రయత్నాలు కాకుండా, పెళ్లి ప్రయత్నాలు కాకుండా తను పీజీ సెట్ రాసి మాస్టర్స్ డిగ్రీ ఇంకా ఉన్నత విద్యకు ప్రయత్నిస్తుందంటే మనందరం కూడా తప్పనిసరిగా అభినందించాలి. గ్రేట్ థ్యాంక్స్ టు కంగ్రాచులేషన్స్ టు దుర్గా. ఒకే ఒక్కడు వికేఎం నాగేంద్ర. మరి సంగేశ్వర గారు వాళ్ళ నాన్నగారు కూడా ఆహ్వానం పలుకుతున్నాం. రైట్ సార్, ఆయన వేవర్స్ పని చేస్తారు. అలాగే వాళ్ళ అమ్మగారి పేరు నాగభవాని గారు. లేదు, అసలు తన ఆ ప్రయత్నం చేసి ఆ ర్యాంక్ సాధించి ఎంపీకి జాయిన్ అవడమే చాలా గొప్ప. నిన్ను జన్మల బంధం ఎవరి థ్యాంక్ యూ. మరి ఈరోజు చాలా అద్భుతంగా జరిగినటువంటి కార్యక్రమంలో గ్రూప్ ఫోటో నేను చెప్పినట్టు చాలా ట్రాన్స్పరెంట్ గా అంటే ఎక్కడ ఏ విధమైన రికమెండేషన్లు అలా ఇలా కాకుండా నిజంగా ఎవరికి అవసరమో వారికి ప్రత్యేకంగా ఆయన పనిగడుకు చాలా సార్లు ఫోన్ చేశారండి. మాకైతే కాలేజీకి ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి తర్వాత కాలేజీకి వచ్చి అందరినీ కూడా చాలా శ్రద్ధతో చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి తర్వాత ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అన్నీ వాళ్ళే పడి ఈ కార్యక్రమాన్ని అందరినీ ఏర్పాటు చేసినందుకు మీకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులందరూ గమనించుకోండి, ఇక్కడ మీరు అందరూ ఇప్పుడు ఎలా కూర్చున్నారు, విఐపీ మీద కూర్చున్నారు. కేవలం దేనివల్ల ఈ ప్రతిభ వల్ల అన్నమాట. ఆ ప్రతిభను ఇంకా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. మీరు చూశారు కదా ఈ కార్యక్రమాన్ని.